ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని పిల్లలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు ప్రపంచ దేశాల్లో మనం ఆలోచన చేసినట్లయితే యేసు ప్రభువారు మన కొరకు మరణించి తన ప్రాణమును పెట్టి మన కొరకు మరణించి తిరిగి లేచాడని, అలాగే ఆయన మరణించక ముందు శ్రమ పడినట్లుగా ఇప్పుడు చాలామంది దేవుని పిల్లలైనటువంటి వారు మందిరాల్లో కూడుకుని నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరం. 40 దినాలు ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఈ 40 దినాలు కూడా భక్తి శ్రద్ధలతో దేవుని సన్నిధిలో కుటుంబాల వారీగా గడుపుతూ ప్రార్థనలు చేస్తూ ప్రభువు శ్రమపడినటువంటి ఆ శ్రమను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని మహిమపరుస్తూ ఉపవాసములుంటూ ప్రార్థనలు చేస్తున్నారు. చాలా సంతోషం. దేవుని మహాకృప చేత దేవుని యొద్దకు వస్తే ఆయన మన యొద్దకు వచ్చేవాడిగా ఉన్నాడు. దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్దకు వచ్చినప్పుడు మన మనవులు విని మనకు సహాయం చేయడానికి ఆయన ఇష్టపడినటువంటి ప్రియ ప్రభువుగా ఉన్నాడని మనం చేస్తున్నాం. చాలా సంతోషం. ఒక పాట మనం పాడిన తర్వాత మన వర్తమానంలోనికి మనం వెళ్ళిపోదాం. కలువరినాథ దేవా యేసయ్యా, నన్నాదరించ రావా యేసయ్యా. కలువరినాథ దేవా యేసయ్యా, నన్నాదరించ రావా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హోసన్నా కలువరినాథ దేవా యేసయ్యా, నన్నాదరించ రావా యేసయ్యా. చీకటి బ్రతుకున జ్యోతివి నీవే, చితికిన హృదికి ఆధారం నీవే. చీకటి బ్రతుకున జ్యోతివి నీవే, చితికిన హృదికి ఆధారం నీవే. మార్గము సత్యము జీవము నీవే, నిజము మారని దేవుడ నీవే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హోసన్నా
యాగములకై అరుదించితివి, మరణము గెలిచి తిరిగి లేచితివి. నాయగములకై అరుదించితివి, మరణము గెలిచి తిరిగి లేచితివి. నాకై మరల నానున్న ప్రభువా, నన్ను పరమున చేర్చిన దేవా. నాకై మరల నానున్న ప్రభువా, నన్ను పరమున చేర్చిన దేవా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హోసన్నా. కలువరి నాథ దేవా యేసయ్యా, నన్నాదరించరావా యేసయ్యా. కలువరి నాథ దేవా యేసయ్యా, నన్నాదరించరావా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హోసన్నా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినప్పుడు యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచన భాగంలో మనం చూసినట్లయితే ప్రభు ఇక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకు వస్తాను అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరకు మనం వెళ్ళాలి, ఆయన సన్నిధికి మనం వెళ్ళాలి, దేవుని యొక్క సన్నిధానంలో గడపాలి. ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైన ఆశీర్వాదం. ఈరోజు ఇంచుమించు మనం గమనించినట్లయితే 40 రాత్రుల వరకు కూడా ఆయన సన్నిధిలో గడుపుతూ ఉంటారు. గమనించినట్లయితే దుఃఖపడుతూ ఉంటారు, ఆయన శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, లేక ఆయన పడినటువంటి వేదన, ఆయన పడినటువంటి ఆ యొక్క బాధ, వాటన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ప్రభు మాట్లాడుతాడు, ఏమని మాట్లాడుతాడంటే, ఎవడైనను నన్ను వెంబడించిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి అని చెప్పి తెలియజేస్తున్నాడు. సిలువనెత్తుకుని వెంబడించాలి, సిలువనెత్తుకుని మనం వెంబడించేవారుగా ఉండాలనేటువంటి దాన్ని చాలా స్పష్టంగా సూచిస్తూ ఉన్నాడు. నిజమే, సిలువ అనేటువంటి మాట మనకు వినబడినప్పుడు శ్రమలు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. దేవుని యొక్క కృపను బట్టి చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. ఆ సిలువకు విలువ ఎలాగొచ్చింది అని అంటే, యేసు ప్రభువారు మోయబట్టి ఆ సిలువకు విలువ వచ్చిందని మనం చేస్తున్నాను. చాలా ఆలోచన చేయవలసినటువంటి మాటని మనం చేస్తున్నాను. దేవుని వాక్య భాగంలో మనం చూసినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచ్చిన భాగంలో మనం చూసినట్లయితే, యోహాను గారి దగ్గరికి యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకుంటానికి వచ్చినప్పుడు 29వ వచ్చిన భాగంలో మాట్లాడుతాడు. మరునాడు యోహాను యేసు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఎందుకు వచ్చాడో తెలిసిన, నీ నా పాపములన్నీ కూడా మోసుకుని పోవటానికి వచ్చాడు. ఆయన పాపులను రక్షించుటకు యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. నీ నా పాపములన్నీ కూడా, పొరపాటు చేసినటువంటి వ్యక్తి, పొరపాటు చేసిన వ్యక్తి శిక్షను అనుభవించాలి. ఎలాంటి శిక్షణ అంటే, సిలువెక్కాలి, సిలువ కొయ్య మీద వేలాడాలి, సిలువ వేయవలసిందే. ధర్మశాస్త్రం అలాగా సూచిస్తూ ఉంది, ధర్మశాస్త్రం తెలియజేస్తుంది, పాపము చేసిన ప్రతి ఒక్కడు సిలువైవలసిందే. మనందరి పాపములు కూడా, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పేసి అని తెలియజేసి యోహాను గారు చక్కటి మాటను తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం ఆలోచన చేయాలి. మన పాపములన్నీ కూడా ఆయన భుజస్కంధాల మీద వేసుకుని మోసినట్లుగా మనం చూస్తున్నాం. మన పక్షముగా ఆయన సిలువ మీద వేలాడాడు. మన పక్షముగా ఆయన సిలువ మీద శిరస్సున ముళ్ళ కిరీటం, చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకు, 1 తక్కువ 40 కొరడ దెబ్బలు తిన్నాడు. అంతకుముందు చంపలు నియమించుకున్నాడు, పిడిగుద్దులు తిన్నాడు,
అపహాస్యం చేయబడ్డాడు. నువ్వు యూదుల రాజువు కదా, నీకు రాజదండం ఉండాలని చెప్పి ఒకడు రెల్లి పుల్లను తీసుకుని వచ్చి ఆయనకి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అపహాస్యం చేయబడ్డాడు, గేలి చేయబడ్డాడు. ఈరోజు ఆలోచన చేయాలి. ఆయన మనలను రక్షించడం కొరకు పరమున వీడి పరలోకమును విడిచిపెట్టి నిన్ను నన్ను రక్షించడం కొరకు, నీ నా పాపములు మోయటం కొరకు ఆయన మన స్థానములో ఉండి మనకి విడుదల విమోచన దయచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు సిలువ వద్దకు రాకపోతే నీకు విలువే ఉండదని మనవి చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నువ్వు వెళ్ళాలంటే సిలువ దగ్గరికి రావాలి. ఎక్కడికి? పరలోకం వెళ్ళాలంటే. ఆయన చెప్తా ఉన్నాడు, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచన భాగంలో మాట్లాడతాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడును రాడు. ఇద్దరు వేలాడుతూ ఉన్నారు యేసు ప్రభుతో పాటు కూడా. ఇద్దరు దొంగలు, కుడి చేతి వైపున ఒకడు, ఎడమ చేతి వైపున ఒకడు వేలాడుతూ ఉన్నారు. ఎడమ చేతి వైపు ఉన్న వాడికి పశ్చాత్తాపం లేదు. వాడికి నువ్వు దేవుని కుమారుడు అయితే దిగి మమ్మల్ని రక్షించవయ్యా అంటున్నాడు. కుడి చేతి వైపున ఉన్నవాడికి కాస్త పశ్చాత్తాపం కలిగింది. మనము నేరం చేసిన దానికి శిక్ష మనం అనుభవిస్తున్నాం. ఆయన ఏ నేరము చేయలేదు, ఏ తప్పిదము చేయలేదు, ఏ పొరపాటు చేయలేదు. ఆయన శిక్షను అనిపిస్తూ ఉన్నాడు, ఆయన బాధను అనిపిస్తూ ఉన్నాడు. ఆయన దేవుని కుమారుడని వాడు గుర్తెరిగాడు. పక్కనున్న వాడిని గద్దించాడు, ఇంకా నీకు జ్ఞానం కలగట్లేదు, ఇంత శిక్ష అనిపిస్తూ ఉన్నా, ఇంత బాధను అనిపిస్తున్నా పశ్చాత్తాపము లేకుండా పోయింది నీకు. యేసు వైపు ఒక్కసారి కుడివైపున ఉన్నటువంటి దొంగ చూచి చలించిపోయాడు. వాడు మండు టెండలో ఆ రక్తము శిరస్సు మీద నుంచి కారటం, ఆ ఉమ్ములు రక్తము ఏకమై ఆ గెడ్డం మీదగా కారటం, మండు టెండలో చెమటకి యేసు వీపు మంట పుట్టడం, గోక్కుంటానికి చేతులు రెండు కూడా మేకులు కొట్టేశారు. రక్తము కింద పడుతూ ఉంది, రక్తమంతా కాచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడనొల్లని వాడిగా అయిపోయాడు. ఆ క్షణములో కుడివైపున్న దొంగ అంటున్నాడు, యేసు నీ రాజ్యముతో పాటు వచ్చినప్పుడు నీవు నన్ను జ్ఞాపకము చేసుకో. అంత బాధలో ఉండి కూడా నా ప్రభు, 10,000 మందిలో పోల్చదగిన నా ప్రభు, సుందర వదనుడు ఆ దొంగ వైపు చూసి మాట్లాడుతున్నాడు, నీవు నేడే నాతో కూడా పరదేశులో ఉందో. ఈరోజు మనం పశ్చాత్తాపడాలి. ఈ 40 దినాల్లో కూడా మనం కడుక్కోవాలి, శుద్ధీకరణ చేసుకోవాలి. ఏమైతే దేవునికి వ్యతిరేక్తమైన కార్యాలను మనం జరిగిస్తున్నామో, ఏమైతే దేవునికి విరుద్ధమైన కార్యాలు మనం చేస్తున్నామో, వాటన్నిటి నుంచి విడుదల పొంది పరిశుద్ధ జీవితాన్ని కలిగి ప్రభు కొరకు ఒక సాక్షులుగా మనం జీవించడానికి మనం సిద్ధపడవలసినటువంటి రోజులని మనం చేస్తూ ఉన్నాను. ఆయన శ్రమపడి 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఆయన 40 దినాలు ఉపవాసం ఉండి సాతానును ఓడించాడు, లోకమును జయించాడు, లోకాన్ని జయించాడు. ఆయన మరణము జయించాడు. ఆయన 40 దినాలు ఉపవాసం ఉండి లోకాన్నే జయించినప్పుడు, 40 దినాలు మనం ఉపవాసం ఉన్నప్పుడు శోధనలు జయించాలి. ప్రభు అంటాడు, 10 దినములు మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. సాతాను వెంబడించింది, నువ్వు దేవుని కుమారుడు కదా, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకోమని చెప్పింది. మనుష్యుడు రొట్టె వలన మాత్రము జీవించడు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట ద్వారా జీవించును. దేవుని వాక్యం నీ హృదయంలో ఉండాలి, నీ హృదయంలో ముద్రించుకోవాలి, నీ హృదయంలో దాన్ని దాచుకోవాలి. దేవుని యొక్క వాక్యము ఎవరి హృదయంలో అయితే ఉంటుందో వారికి నెమ్మది, శాంతి, సమాధానం పెదవుల మీద కాదు, నీ హృదయంలో ఉండాలి. దేవుని వాక్యం నీ హృదయంలో ఎందుకంటే అంటుగట్టబడాలి. నీ హృదయము దేవుని వాక్యముతో నింపబడితే నీ నోటు నుండి కూడా దేవుని వాక్యమే వస్తుంది. ఒకవేళ నీ హృదయము బూతులతో, వ్యర్థమైన మాటలతో, పోకిరి మాటలతో నీ హృదయము నింపబడినట్లయితే పనికి మాలిన మాటలే నీ నోటమట వస్తాయి. సరి చేసుకో. నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. కడుక్కో. ఈ 40 దినాల్లో పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండు, పరిశుద్ధత కలిగి జీవించు, ప్రభు కొరకు బ్రతుకు, ప్రభు కొరకు జీవించే వారిగా ఉండాలని మనం చేస్తున్నాను. కాబట్టి నా యొద్దకు ఎవరైతే వస్తారో వారి యొద్దకు నేను వస్తాను అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు.
ఇది గుడిసైనా గుడారమైనా డేరైనా ఏదైనా ఆయన వచ్చేస్తాడు. ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు. ప్రభు దగ్గరికి వస్తే ఏం జరుగుతుంది? యోనా గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును. నేను మొక్కుకొనిన మొక్కుబడులు చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. ఏం దొరుకుతుందండి? రక్షణ. యెహోవా యొద్ద రక్షణ దొరుకును. ఆయన రక్షించేవాడు, రక్షకుడు. యేసు అనగా రక్షకుడు. రక్షించడానికి వచ్చాడు నిన్ను నన్ను, యావత్ ఆ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి జనాంగాన్ని అంతటిని రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడు ఆయన. యేసు అనగా రక్షకుడు. నువ్వు రక్షించబడ్డావా? నువ్వు వెలిగించబడ్డావా? గమనించినట్లయితే నువ్వు రక్షించబడ్డావా? ఈరోజు చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి మాటని మనం చేస్తాను. రక్షకుడు, రక్షించేవాడు. దేవుని కృపను బట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి. కృప కలిగినటువంటి దేవుడు ఒకసారి ఆయన సంచారం చేస్తూ బేతనియాకి వెళ్ళాడు. ఆయన యెరూషలేముకి కాస్తంత దూరంలో ఉన్న బేతనియాకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కుటుంబం కనపడుతూ ఉంది. మరియా, మార్తా, లాజరు. లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచన భాగంలో చూస్తే మార్త వచ్చి యేసుని ఇంటికి తీసుకెళ్ళింది. పరిచర్య చేయటానికి మార్త ఇష్టపడింది. అన్ని రకాలుగా పిండి వంటలు ఏవో మొత్తం మీద ప్రభుకి చేయటానికి ఇష్టపడి పనిచేస్తూ ఉంది. లాజరుకి పని చెప్తా ఉన్నారు. లాజరు తన పని తాను చేసుకుంటున్నాడు. మరియా యేసు పాదాల దగ్గర కూర్చుంది. ఎక్కడ కూర్చుంది? యేసు పాదాల దగ్గర కూర్చున్న తరువాత పెన్నెట్టి రాసుకుంటాం. నీ చెవులు ఎలాగున్నాయి, బొట్లాలుకలు ఎలాగున్నాయి, నీ చీర ఎలాగుంది, నీ తల ఇంటి ఎలాగుంది, ఈ కాదు. నువ్వు దేవుని సన్నిధికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. నీ ప్రవర్తన బట్టి దేవుడు నిన్ను దీవించేవాడుగా ఉన్నాడు. ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చుని ప్రభు యొక్క మాటలు వింటూ ఉంది. గమనించినట్లయితే ప్రభు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో తెలిసిన మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచన భాగంలో ఉన్న మాటలు తెలియజేస్తున్నాడు. మార్తకి ఏం తెలియజేస్తూ ఉన్నాడు? కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడు అని చెప్తా ఉన్నాడు. ప్రభు యొక్క మాటలు వింటూ ఉంది. పరలోక రాజ్యం సమీపించింది. మరియా, నీ హృదయాన్ని నీ హృదయములో చోటు నాకి, నువ్వు రక్షించబడతావు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఎలాంటి శిక్ష తెలుస్తా? ఆరని అగ్ని ఆరదు, పురుగు చావదు. నిన్ను రక్షించడానికి వచ్చిన రక్షకుడు, లోకరక్షకుడని ప్రభునామాన్ని బట్టి మనం తెలుస్తున్నాను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. పాపముల నుండి రక్షించడానికి వచ్చాడు. పాపముల నుండి రక్షించడానికి మరియ గురించి మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే మరియ పాదాల దగ్గర కూర్చుందో మార్త అంటుంది, ప్రభు నీకు చింత లేదా? ఎందుకయ్యా ఆవిడ అక్కడ కూర్చుంది, నేను ఇంత పని చేస్తున్నానంటే ఆయన అంటున్నాడు, మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారించుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, రక్షణ. దేవునికి ఉన్న ఉత్తమమైన దాన్ని మరియ ఏర్పరచుకుంది. ఆమె యొద్ద నుండి ఎవరునూ తీసివేయలేరని చెప్పేసి తెలియజేస్తూ ఉంది. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆయన మాట్లాడుతున్నాడు, ఉత్తమమైనది ఒక్కటే, అది ఆమె యొద్ద నుండి ఎవరును తీసివేయలేరు, అది రక్షణ. రెండో మాట మనం చూస్తే లూకా సువార్త 19వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ మాట్లాడుతాడు. ఒక పాపి అయిన జక్కయ్య ఇంటికి వెళ్ళి ఆ ఇంటిలో ప్రవేశించినప్పుడు జక్కయ్య పాపి, ఊరి వారందరూ పాపి అని మాట్లాడుతూ ఉంటే యేసు ప్రభు తన ఇంటికి వచ్చిన తరువాత ఆ జక్కయ్య మాట్లాడుతూ ఉన్నాడు, నశించిన దానిని వెదకి రక్షించటానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి. ఎరుకోకుండా వెళతా ఉంటే మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. రా, నేడు నీ ఇంట బస చేయవలసినది జక్కయ్య. అతడు పొట్టివాడైందున యేసు కనబడడేమని చెప్పి త్వరగా దిగి వచ్చాడు. ఇంట్లోకి వచ్చిన యేసు దగ్గరికి అంటున్నాడు, ప్రభా, నా ఆస్తిలో సగభాగం నేను ఇచ్చేస్తా. ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకున్నాను వారికి 4 వంతులు నేను ఇచ్చేస్తానని చెప్పగానే యేసు అంటున్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఒక పాపి రక్షించబడ్డాడు, ఒక పాపి పశ్చాత్తాపడ్డాడు. ఈరోజు ఇన్ని నెలల నుంచి లేదా ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నావు. పశ్చాత్తాపం ఉందా?
పాపమును గురించి పశ్చాత్తాపం ఉందా? పశ్చాత్తాపడుతున్నావా? యేసు యొక్క శిలువ రక్తము ద్వారా కడగబడుతున్నావా? నీ హృదయంలో నెమ్మది ఉందా? నీ హృదయంలో సంతోషం ఉందా? నీ హృదయంలో ఆనందం ఉందా? నీ హృదయంలో సంతోషాన్ని కలిగి నువ్వు జీవిస్తూ ఉన్నావా? ఏదో నామకహ నువ్వు చేస్తున్నావా? ఎవరో చేస్తున్నాను నేను కూడా చేస్తున్నానని అలా చేయకో. దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడనియు ప్రతిఫలము దయచేస్తాడని నమ్మాలి. కాబట్టి ఆ విధంగా దేవుని దగ్గరికి రావాలి. ఆయన రక్షకుడు, రక్షించేవాడు. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చిన ఆయన దగ్గరికి రావాలి. అప్పుడు ఆయన మన యొద్దకు వచ్చేవాడుగా ఉన్నాడు. రెండో మాట మనం గమనిస్తే కీర్తన 134 మనం చూస్తే, అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఏం దొరుకుతుంది? క్షమాపణ. క్షమించే దేవుడు ఆయన. ఈరోజు నిన్ను క్షమిస్తాడు ఆయన. క్షమాపణ కలిగి ఉండాలి. ప్రభువా, నా సహోదరుడు తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు నా సహోదరుని క్షమించాలి అని అడుగుతున్నాడు. 77 మట్టుకు క్షమించాలి. భర్తను భార్య క్షమించాలి, భార్య భర్తను క్షమించాలి, తల్లిదండ్రులు బిడ్డను క్షమించాలి, అన్నగారిని తమ్ముడు క్షమించాలి, తమ్ముడు అన్నగారిని క్షమించాలి. క్షమాపణ అనేటువంటిది కావాలి. క్షమాగుణం కావాలి. యేసు ప్రభు వారు కూడా సిలువలో వేలాడుతున్నప్పుడు కొట్టిన వారి గురించి ఏమనలే, తిట్టిన వారి గురించి ఏమనలే, ఆయన మొక్క మీద ఉమ్ములు ఊసిన వారి గురించి ఏమనలే, రెల్లు పొల్ల తీసుకొచ్చి పెట్టిన వారి గురించి ఏమనలే. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు. ఈరోజు క్షమిస్తావా నీ సహోదరుని? నీ సహోదరుని క్షమిస్తావా? నీ తోటికోడని క్షమిస్తావా? ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో నువ్వు క్షమాపణ అడుగుతావా? ఆయన క్షమించాడు. కొట్టిన వారిని, తిట్టిన వారిని, అందరినీ కూడా ఆయన క్షమించాడు. నువ్వు క్షమిస్తే ఈ 40 రోజులకు ఒక అర్థం ఉంటుందని మనవి చేస్తూ, క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరును కలిగి ఉండుడే. అడుగుజాడ ఉంచి వెళ్ళాడు ఆయన, మాదిరి ఉంచి వెళ్ళాడు. క్రీస్తు ప్రభుల మనం కూడా క్షమాపణ గుణం కలిగి ఉండాలి. క్షమాపణ దేవుని కృపను బట్టి చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి మాటని మనం చేస్తూ ఉన్నాను. దేవుని లేఖన భాగంలో ఇంకొక మాట మనం చూస్తే చక్కటి మాట మనకు కనపడుతుంది. యోహాను సువార్త, దేవుని లేఖన భాగంలో యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనాన్ని కూడా చూడండి. 36వ వచనం, కుమారుని యందు విశ్వాసముంచువాడు విశ్వాసం ఉంచాలి. కుమారుని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలిగినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించట్లయితే నిత్య జీవము సంపాది. నిత్య జీవం అనగా ఈ లోకములో జీవించే జీవం కదా, పరలోకములో విశ్వసించాలి. ఎలా విశ్వసించాలి? రోమా 10:9. ఎలా విశ్వసించాలి? రోమిలికి రాసిన పత్రికలో పౌలు చెప్తున్నాడు. 10వ అధ్యాయం 9వ వచన భాగంలో మనం చూస్తే కనుక అక్కడ చాలా చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు నువ్వు విశ్వసించిన ఎడలా రక్షించబడుదు. విశ్వసించావా? హృదయములో, పెదవులతో కాదు, పెదాల మీద కాదు, హృదయములో విశ్వసించాలట. అప్పుడు నీవు రక్షించబడతావు. ఆయన మరణించి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచాడని నీ హృదయమందు నువ్వు విశ్వసించిన ఎడలా నువ్వు రక్షించబడతావు, నిత్య జీవాన్ని పొందుకుంటావు. ఆయన ఎలాగైతే లేచాడో నీవు కూడా అలా లేస్తావు అనేటువంటి మాటను తెలియజేస్తున్నాను. ఆఖరుగా ఒక మాట మనం చూసుకుని మనం ముందుకు వెళదాం. దేవుని యొక్క కృపచేత, కృప కలిగినటువంటి దేవుడు ఆశ్చర్యకరుడు. ఆయన మనతో మాట్లాడుతున్న ప్రతి మాటను నిత్య జీవం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆఖరుగా మనం చూసినట్లయితే దేవుని లేఖన భాగంలో యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే, మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగాలి. జ్ఞానము, పరసంబంధమైన జ్ఞానము కావాలి. సొలొమోను అడిగాడు. సొలొమోను అడిగితే సొలొమోను ఏమడిగాడు? శత్రువు ప్రాణం అడగలే, డబ్బు అడగలే, వెండి అడగలే, బంగారం అడగలే. ఇంతమంది ప్రజలను పరిపాలించటానికి నాకు జ్ఞానము దయచేయమని అడిగాడు. నువ్వు అడగకపోయినా నేను నీకు ఇస్తూ ఉన్నాను. ఒకవేళ చదువుకునే పిల్లలు సరిగా మీకు చదువు అర్థం అవ్వట్లేదా, జ్ఞానం లేకుండా ఉన్నారా? ఈ 40 దినాల్లో ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నాకు ఒక మంచి జ్ఞానము దయచేయి, సంసారాన్ని నడుపుకుంటానికి మంచి జ్ఞానము నాకు దయచేయి, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును అని చెప్పి తెలియజేస్తుంది దేవుని వాక్య భాగం. ఈరోజు జ్ఞానము కలిగి బ్రతకాలి. జ్ఞానము కలిగి దేవుని కొండబట్టి జీవించేవారుగా మనం ఉండాలనేటువంటి మాటను స్పష్టంగా తెలియజేస్తున్నాడు. జ్ఞానము కావాలి. జ్ఞానము దేవుడు అనుగ్రహించేవాడుకున్నాడు.
జ్ఞానం సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానము దేవుడు నీకు దయచేయబోతున్నాడు. దేవుని యొక్క మహాకృపను బట్టి ఇర్మీయా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసి ప్రార్థన చేసుకుంది. ఒక్కసారి చూడండి, అక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. నాకు మొర్రపెట్టుము నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. మొర్రపెట్టు, ఈ 40 దినాలు ఖచ్చితంగా మొర్రపెట్టు, సమయాన్ని పాటించు, సమయానికి వెళ్ళు, దేవుని సన్నిధిలో మోకరించు, కన్నీరు కార్చు, నీ హృదయాన్ని కుమ్మరించు, హృదయాన్ని కుమ్మరించి నీ కన్నీటితో ఆయన పాదాలను తడుపు. నీ వైపు చూసి నీకు ప్రతిఫలం దయచేసేవాడుగా ఉన్నా. కన్నీటి ప్రార్థన, నీవు నాకు మొర్రపెట్టుము. ఏ సమస్యలో ఉన్నా చెల్లెమ్మ, ఏ సమస్యలో ఉన్నావన్నయ్య, ఏ యొక్క ఇబ్బందిలో ఉండిపోయావా, అప్పుల్లో ఉండిపోయావా, సమస్యలో ఉండిపోయావా, శోధనలో ఉండిపోయావా, సాతాను శోధన నిన్ను వేధిస్తుందా, ప్రార్థన చేయి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చు. దేవుని కృపను బట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. కాబట్టి వాడు పారిపోవాలి. ప్రార్థన చేయండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. గొప్ప దేవుడవు, కనికర సంపన్నుడా, ప్రభు, ఈ మాటలు విన్నటువంటి బిడ్డలు ఈ యొక్క 40 దినాలు కూడుకుల్లో పాలు పంచుకుంటున్నారు. ప్రభా, ఈ నెల నుంచి ప్రారంభించి నాయన కూడుకుంటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, వారి అవసరాలు కొదువులు తీర్చండి, వారి సమస్యలకి పరిష్కారము దయచేయండి, నీ రెక్కలను చాపండి, వారి ప్రార్థనలకి జవాబు ఇవ్వండి. నువ్వు ఎందుకు ఈ లోకానికి వచ్చావో, ఎందుకు ఈ లోకంలో మరణించవలసి వచ్చిందో, ఎందుకు నాని ఈ లోకానికి వచ్చి ఈ లోకాన్ని జయించవలసి వచ్చిందో సూటిగా నువ్వు మాతో మాట్లాడు. ఈ మాటలు వింటున్నటువంటి బిడ్డలు వారు ఈ 40 దినాలను ఏదో కాలయాపనలాగా ఎవరో చేస్తున్నారని కాకుండా, అయ్యో ప్రభుని నేను దర్శించి ప్రభు దగ్గర నుంచి నేను జవాబు పొందుకుని ఆశీర్వదించబడాలి ఈ 40 రోజుల కొడుకుల్లో అని ప్రభువా వారు ప్రార్థించేటట్లుగా నీ ప్రార్థనాత్మ వారి యొక్క నాయన శిరస్సు మీద కుమ్మరించండి, వారి హృదయాల్లో కుమ్మరించండి నాయన. వారి గృహాల్లో ఉన్న శోధన, వారి సంఘాల్లో ఉన్నటువంటి నాయన అసమాధానం తొలగించి శాంతి, సమాధానం, ఐక్యత, ప్రేమ కలిగి వర్ధిల్లి నిన్ను గణపరిచే వారిగా ఉండటానికి నీ దీవెన ఆశీర్వాదం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.